హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టైలరింగ్ బేసిక్ క్లాస్లో 6వ రోజు. ఈరోజు మనకి ఈ క్లాస్లో ఈ క్లాత్ పన్నాలు ఎలా ఉంటాయి, క్లాత్లో రకాలు ఎలా ఉంటాయి, అడ్డం నిలువులు క్రాసులు వీటికి సంబంధించి కొంచెం తెలుసుకుందాము. సరే, ఇప్పుడు మనం ఇది చూద్దామండి. ఇప్పుడు ఇది మనకి చిన్న పన్నా అనమాట. ఈ బ్లౌజ్ క్లాతులు లైనింగ్ క్లాతులు ఉండేదన్నా చిన్న పన్నా. ఈ చిన్న పన్నా ఉంటుంది కదా, ఈ చిన్న పన్నాలో ఇది అడ్డం వస్తుంది. అడ్డం అంటే మీకు ఇలా అడ్డం అంటారు, ఇది నిలువు అంటారు. నిలువు అంటే అంచు వెంబడి ఉండే క్లాత్ అంతా నిలువు క్లాత్ వస్తుంది అనమాట. ఇలా అంచు వెంబడి అంటే ఇలా ఇలా బార్న ఇలా వస్తే ఈ విధంగా ఉండేదంతా నిలువు అంటారు, ఇలా అడ్డం అంటారు. ఇది చూసారా, ఇది పన్నా, చిన్న పన్నా. చిన్న పన్నా అంటే సుమారుగా మనకి 33-34 అంగుళాలు ఉంటుంది. ఇది 34 అంగుళాలు ఉంది. ఇది పన్నా, చిన్న పన్నా. ఇది బ్లౌజుల క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఉండే పన్నా. ఇది 34 అంగుళాలు ఉంటుంది. అయితే ఏంటంటే మనకి ఇది అడ్డం అంటారు. ఇలా కట్ చేసుకుంటే అడ్డం అంటారు అనమాట. ఇలా అంచు వెంబడి ఈ క్లాత్, ఇది అంచు కదా, ఈ అంచు వెంబడి ఈ విధంగా ఇటు చూసుకుంటే నిలువు అంటారు. ఇది అడ్డం. అయితే మనకి ఈ క్లాత్లో మనకు కావాల్సినప్పుడు ఎక్కడైనా మనం తీసుకున్నప్పుడు సెంటీమీటర్ లెక్కన ఇస్తారు కదా మనకి. ఇటు నుంచి కొలిసిస్తారు అనమాట. ఇలా కొలిచి మనకి సెంటీమీటర్లు ఎంత కావాలి. ఒకవేళ మనకు పావు మీటర్ కావాలంటారు అనుకోండి, ఇక్కడ నుంచి పావు మీటర్ ఇలా కొలిచి ఇలా ఇస్తారు. ఇలా బార్న ఈ విధంగా కట్ చేస్తారు అనమాట. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి ఇస్తారు మనకి. ఇది పావు మీటర్ కింద వస్తుంది. ఇదే మనకి హాఫ్ మీటర్ అన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి హాఫ్ మీటర్ కట్ చేసి ఇలా ఇస్తారు మనకి. హాఫ్ మీటర్ ఈ విధంగా కట్ చేసి ఇస్తారు అనమాట. అంటే మనకి ఈ పన్నా అనేది మనకి ఎప్పుడు మారదు. ఈ క్లాత్కి వచ్చేసరికి మనకి మీటర్ లెక్కన ఇటు నుంచి ఇటు ఎంత కావాలని అంత మీటర్ లెక్కన ఇస్తారు అనమాట. ఒకవేళ మనకు మీటర్ కావాలనుకోండి, ఇక్కడ నుంచి మీటర్ కొలిచి మనకి మీటర్ అంటే 100 సెంటీమీటర్లు వస్తుంది కదండి. ఇది 100 సెంటీమీటర్లు వస్తుంది. ఇది 39 అంగుళాలు ఉంటుంది. 100 సెంటీమీటర్లు 39 అంగుళాలు ఉంటుంది. ఇది మనకి మీటర్ కింద లెక్కిస్తారు అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇది 1 మీటర్ కింద లెక్కలో వస్తుంది మనకి. ఇది మనకి హాఫ్ మీటర్ వస్తుంది. దీన్ని హాఫ్ మీటర్ అంటారు అనమాట. ఇది 4 భాగాలు వస్తే పావు మీటరు. ఇది పన్నా ఎప్పుడు కూడా మనకు మారదండి. ఈ పన్నా అనేది ఇంతే ఉంటుంది. ఇది చిన్న పన్నా, లైనింగ్ క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి వాడుకుంటాం అనమాట. ఇది చిన్న పన్నా ఉంటుంది. ఇదే పెద్ద పన్నా మన క్లాత్ ఏంటంటే మీకు పెద్ద పన్నా కూడా చూపిస్తాను ఒకసారి. ఇది చూడండి, ఇది పన్నా, పెద్ద పన్నా అంటారు. ఇది సిల్క్ క్లాత్లో ఎక్కువగా ఉంటుంది. ఇది క్రేప్ అన్నమాట. మనకి ఇది లైనింగ్కి వాడుతూ ఉంటాము. ఇది క్రేపు. ఇది పన్నా, పెద్ద పన్నా. ఇది సుమారుగా 40 నుంచి 44 అంగుళాల వరకు ఉంటాయండి. ఇది మనకు వచ్చేసరికి ఇది 41 అంగుళం ఉంది. ఇది మనకు 41 అంగుళం ఉంది. ఇదే చీర పన్నా అయితే మనకు 44 అంగుళాలు వస్తుంది. ఇది పెద్ద పన్నా 40 నుంచి 44 వరకు వస్తుంది. ఇది పెద్ద పన్నా అంటారు. ఇది పెద్ద పన్నాలో కూడా దీన్ని అడ్డం అంటాము. ఇలా కట్ చేసుకుంటే అడ్డం అంటాము. ఇదే విధంగా మనం ఇలా అంచుల వెంబడి ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే నిలువు అంటాము. ఇటు అడ్డం అంటాం అనమాట. ఇలా అడ్డంగా వస్తుంది. దీనికి కూడా అంతేనండి. ఒకవేళ మనకి హాఫ్ మీటర్ కావాలంటే ఇలా కట్ చేసి ఇస్తారు అనమాట. ఇక్కడ నుంచి హాఫ్ మీటర్ కావాలంటే మనకి ఇలా హాఫ్ మీటర్ కొలిచి ఇక్కడ నుంచి ఇలా కట్ చేస్తారు. ఇటు కట్ చేయరు. మనం క్లాత్లో కట్ చేసినప్పుడు ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటాం. కానీ మన క్లాత్ కొనుక్కునేటప్పుడు ఈ విధంగా కట్ చేసి ఇస్తారు అనమాట. ఎన్ని సెంటీమీటర్లు కావాలంటే అన్ని సెంటీమీటర్లుగా. ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. చూసారా, ఇది ఈ విధంగా. ఇది పన్నా, ఇది లెంత్. మనకి ఎంత సెంటీమీటర్లు కావాలనేది ఈ విధంగా ఇటు నుంచి వస్తుంది లెక్క. ఓకే, ఇది పన్నా అన్నమాట. సరే, ఇప్పుడు మనం క్లాత్లో నిలువులు చూసుకున్నాం, అడ్డంలో చూసుకున్నాం కదా. మీకు క్లియర్గా తెలియటం కోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మడత మీద ఉంది. ఇది షర్టింగ్ క్లాత్.
షర్టింగ్కి అది మామూలుగా స్కూల్ యూనిఫామ్స్ కూడా వాడే క్లాత్ ఇది, స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఇది. ఇది కూడా చూస్తారా మీరు ఎంత ఉంది? ఇది పన్నా డబల్ మీద 17.5 అంటే 35 అంగుళాలు ఉందండి ఇది పన్నా. అది సుమారుగా 34 నుంచి 36 వరకు ఉంటాయి. ఇది 35 అంగుళాలు ఉంది. దీన్ని ఇట్లా నిలువు అనుకుంటాము, ఇటు అడ్డం అనుకుంటాం అన్నాం కదా. మామూలుగా మన డ్రెస్ కట్ చేయాలన్నా, బ్లౌజ్ కట్ చేయాలనుకున్నా కూడా ఎక్కువగా ఇటు కట్ చేస్తాం అనమాట. అంటే బ్లౌజ్ ఇటు నిలబడి ఉంటుంది, డ్రెస్ ఇటు నిలబడి ఉంటుంది. అంటే నెక్ ఇటువైపు వచ్చి ఇలా డ్రెస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకుంటాము. కొన్ని క్లాత్ను బట్టి మనం అడ్డం కట్ చేయాల్సి వస్తుంది, కానీ ఎక్కువగా 90% నిలువుగానే కట్ చేయాలండి. డ్రెస్ కానీ, బ్లౌజ్ కానీ, ఏ క్లాత్ అయినా కానీ బాటమ్ కూడా నిలువుగానే కట్ చేయాల్సి వస్తుంది. కొన్ని క్లాత్లను బట్టి మనం అడ్డంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్లాత్ని బట్టి, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం అడ్డం చూడాల్సి వస్తుంది తప్ప మెయిన్గా మనం నిలువు నుంచే తీయాల్సి వస్తుంది ఏదైనా కానీ. నిలువు క్లాత్లో మన్నిక, అడ్డంలో మన్నిక తక్కువ వస్తుంది. సరే, ఇప్పుడు మనం నిలువు అడ్డం గురించి చూస్తున్నాం కదా. కొన్ని పరిస్థితుల్లో మనం క్లాత్ని క్రాస్గా కూడా వేయాల్సి వస్తుంది. క్రాస్ అంటే ఈ విధంగా అన్నమాట. అంటే మనం కర్చీఫ్ మడత పెడతాం కదండి, ఆ విధంగా కర్చీఫ్ మడత పెట్టుకోమంటాం అనమాట. దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా క్లాత్లో పొడిది ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఈ మూలగా వేసేసిన తర్వాత ఈ నిలువుకి ఈ అడ్డం కలుపుతాం. చూసారా, నిలువుకి ఈ అడ్డం కలిపితే మనకి ఇలా వస్తుంది క్రాస్. ఈ విధంగా క్రాస్ వస్తుంది అనమాట. దీన్ని మనం క్రాస్ అంటాం. ఈ క్రాస్ అంటే మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తూ ఉంటాము. తర్వాత ఈ క్రాస్ వచ్చేసరికి మనం చుడి బాటం కట్ చేస్తాము. ఇదే క్రాస్లో వచ్చేసరికి మనం అంబ్రెలా కట్ చేస్తాము. ఇలా కొన్ని డ్రెస్సులు బట్టి కూడా క్లాత్ మనం అడ్డంగా క్రాస్లో వేయాల్సి వస్తుంది. దీని క్రాస్ని అడ్డం ఎక్కువగా బియాస్ అని అంటారు, ఇంగ్లీష్లో బియాస్ అంటారు దీన్ని. మనం ఇలా క్రాస్, ఒకవేళ మనం పైపింగ్ అది వేయాలని కూడా ఈ విధంగా కట్ చేసుకుని క్రాస్లోనే వేయాల్సి వస్తుంది. ఈ క్రాస్లో క్లాత్ ఇలా సాగే గుణం ఉంటుంది అనమాట. ఇలా సాగే గుణం ఉండటం వలనగా మెడపట్టీలకి, పైపింగ్లకి, వీటన్నిటికీ మోడల్ చేయాలన్నా కూడా కొన్నిటికి ఇలా క్రాసే తీయాల్సి వస్తుంది. మీకు ఇందులో క్లియర్గా అర్థం కాకపోతే మీకు క్రాస్ ఇది చూపిస్తాను చూడండి. అంటే ప్లెయిన్ క్లాత్లో మీకు అర్థం కాదు కాబట్టి నేను డిజైన్లో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది చూసారా, ఇది అంచు వైపు ఉంది, ఇది నిలువు, ఇది అడ్డం. ఇది నిలువు, ఇది అడ్డం కదా. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇలా మడత వేసుకుంటే ఇది క్రాస్, ఇది క్రాస్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి ముక్క మనం కట్ చేసి తీసుకుంటాం అనమాట. ఇలా బార్న మనం ఎంత కావాలండి అంత. మీకు గీసి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ నుంచి ముక్క ఇలా కట్ చేసామనుకోండి, ఇది క్రాస్ వస్తుంది అనమాట. ఇది క్రాస్ అంటారు. దీన్ని మనం పట్టీలు వేయటానికి కానీ, పైపింగ్లు చేయటానికి కానీ, అలా మనం మోడల్ చేయటానికి, ఆ విధంగా కొన్ని సందర్భాన్ని బట్టి మనం ఈ క్రాస్లో వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, నిలువు అడ్డం క్రాస్ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నిలువులో ఎలా తీయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు పన్నా ఎంత ఉన్నా ఇది పన్నా, ఇది మారదు కదండి. ఇది పన్నా మారినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు డ్రెస్కి ఒకవేళ మనం డ్రెస్ కట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మీకు ఊరికే ఉదాహరణ చూపిస్తాను. ఈ ఇది కింద వైపు అండి డ్రెస్కి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని మనం పొడవు తీసుకున్న తర్వాత ఇటువైపు మెడ కట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్, ఇది అంచులు ఇటువైపు ఉన్నాయి, ఇటు ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది. ఇటు మెడ వైపు కట్ చేసుకుంటాము. ఇక్కడ షోల్డర్ కట్ చేసి, ఇటు చంక కట్ చేసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా కట్ చేసుకుంటాం అనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఒకవేళ మనకుండా సైజును బట్టి, నీకు సైజు నేను చెప్పట్లేదు, కట్ చేసుకునే విధానం గురించి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటాం అనమాట. మీకు ఊరికే మార్కింగ్ కూడా చూపిస్తాను. ఇది మెడ అండి. ఇది మెడ ఇలా వస్తుంది. ఇక్కడ
ఇక్కడ నుంచి ఇది షోల్డర్ మనం కొలత పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి ఇలాగ మీకు చంక వస్తుంది. మీకు కొలతలు చూపించట్లేదండి, ఊరికి ఎలా కట్ చేస్తాం అనేది మేము చూపిస్తున్నాం. ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇలా డ్రెస్ వస్తుంది అనమాట. ఇలా సైడ్ ఇది ఈ సైడ్ కటింగ్ వస్తుంది. ఈ విధంగా కట్ చేస్తాం అనమాట డ్రెస్లోంచి. తర్వాత మనం ఇక్కడ చేతులు ఎత్తేస్తాం, అదంతా మీకు కటింగ్ సెక్షన్లో వస్తుంది. అంటే ఈ నిలువులో ఏం తీస్తాం ఎలా తీస్తాం అనేది మీకు తెలియజేస్తాను అనమాట. ఇదే విధంగా వచ్చేసరికి మళ్ళీ బాటమ్ కట్ చేస్తాం కదా, బాటమ్ కట్ చేసేటప్పుడు కూడా మనం ఇలాగే పెడతాము. ఇక్కడ నుంచి పైన నడుము దగ్గర ఇటు పట్టి తీస్తాం కదా, ఇది నడుము దగ్గర. ఇక్కడ నుంచి మనం కిస్తా తీసుకుంటాము. ఇక్కడ నుంచి మనం పొడవు ఎంత కావాలో తీసుకుంటాము. ఇక్కడ కాలు పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా షేప్ తీస్తాం అనమాట. ఆ విధంగా నిలువులో తీసే విధానం అంటే మనం నిలువు అడ్డం ఎలా అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు బ్లౌజ్ అయినా కానీ మనం అలాగే చేస్తాం. బ్లౌజ్ పీస్లోంచి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు బ్లౌజ్ పీస్లో చూపిస్తాను ఎలా తీస్తాం అనేది. ఇది బ్లౌజ్ పీస్ అండి, మీటర్ పీసు. ఈ మీటర్ పీస్ నుంచి మనం ఎలా తీస్తామంటే ఇటు చూడండి, ఈ రెండు అంచులు ఉంటాయండి. ఇటువైపున ఫోల్డింగ్ ఉంటుంది. నాకు ఇక్కడ వచ్చేసరికి నడుము ఉంటుంది. ఇది పొడవు తీసుకుంటాము. ఇక్కడ నుంచి మెడ తీస్తాము ఇలాగూ. ఈ షోల్డర్ ఉంటుంది. ఇక్కడ నుంచి చంక తీస్తాము. ఇలా క్రాస్గా తీసుకుంటాం అనమాట. ఈ విధంగా వస్తుంది. చూసారా, ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మనం ఈ క్లాత్లో ఈ విధంగా తీస్తాము. తీసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వస్తుంది కదా, అప్పుడు మనం ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఇలా తీస్తాము. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇది కూడా నిలువులోనే తీస్తాం అనమాట. ఈ 4 మడతలు ఇలా వేసి ఇక్కడ ఫోల్డింగ్ చేయట క్లాత్ పెట్టుకుని ఈ పొడవు ఎంత కావాలో చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చంక ఇలా తీస్తాము. ఈ విధంగా చేయి తీస్తాము. ఇక ఇక్కడ నుంచి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, ఈ మిగిలిన క్లాత్ నుంచి మనం క్రాస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లు తీసుకుంటాం అనమాట. అంటే మీకు నిలువులో ఎలా తీస్తామనే దాని గురించి మీకు చూపించాను. ఈ నిలువులు క్రాసుల గురించి మీకు తెలుసుకున్నాం కదా. సరే, అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక టేప్ ఉంటుంది కదండి. ఈ టేప్లో గురించి కొంతమంది అడుగుతున్నారు, సెంటీమీటర్లు ఏంటి అంగుళాలు ఏంటి అని అడుగుతున్నారు. ఈ టేపుకి ఒకవైపున పెద్ద అంకెలతో చిన్న అంకెలతో ఉంటాయండి. చూడండి మీరు, పెద్ద అంకెలు ఉంటాయి, చిన్న అంకెలు ఉంటాయి. ఈ పెద్ద అంకెలు ఉన్నాయేమో అంగుళాలు, ఈ చిన్న అంకెలు ఉన్నాయేమో సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు సుమారుగా ఈ పావు మీటర్ కావాలనుకోండి. పావు మీటర్ అంటే మీటర్కి 4వ భాగం. 4వ భాగం మీటర్కి 100 సెంటీమీటర్లు. 4వ భాగం అంటే 20 సెంటీమీటర్లు. 20 సెంటీమీటర్లకి పావు మీటర్ అంటాం. 20 సెంటీమీటర్లకి పావు మీటర్ అంటాము. అదే 50 సెంటీమీటర్లు అయితే అర మీటర్ అంటాము. అదే 100 సెంటీమీటర్లు అయితే మీటర్ అంటాము. దీనికే రెండు పక్కల మనకి చిన్న అంకెలు పెద్ద అంకెలు రెండు కూడా ఇస్తారు చూడండి. ఒకవైపున, ఇంకో వైపున వచ్చేసరికి మీకు కేవలం పెద్ద అంకెలు మాత్రమే ఉంటాయి. గమనించండి, మీకు ఈ టేప్కి రెండు వైపుల నుంచి ఉంటాయి. ఇటు చిన్నవి పెద్ద ఇచ్చాడు, ఇటువైపు నుంచి ఇస్తాడు. అదే రెండో వైపు నుంచి ఇస్తారనమాట. 1, 2, 3 అంకెలు పెద్ద అంకెలు ఉంటాయి అటువైపున. ఈ టైలర్ టేప్ కంపల్సరీ ఇలా ఉంటుందండి. ఇది సెంటీమీటర్ల గురించి మనం చూసాం కదా. ఇప్పుడు అంగుళాలు మనకి ఎలా వస్తుందంటే 12 అంగుళాలు అంటే ఒక అడుగు అండి. అడుగులు అంటారు కదా. అడుగులు అంటే 12 అంగుళాలు. 12 అంగుళాలు ఒక అడుగు అంటారు. ఇక 6 అంగుళాలు అయితే అరడుగు. మన 6 అడుగులతో పని ఉండదు. 12 అంగుళాలు అంటే అడుగు. అదే 36 అంగుళాలు అనుకోండి, 3 అడుగులు కలిపితే 36 అంగుళాలు. ఒక గజం అంటారు అనమాట. గజాలు లెక్కెడతారు కదా, అప్పుడు మనకు గజం అంటే 36 అంగుళాలు. ఈ విధంగా మనం టేప్లో ఉండే కొలతలు ఉంటాయి. మనకి టేపుకి సంబంధించి ఇంత మించి అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం భాగించుకోవాల్సి వస్తుంది. మనం రేపు కటింగ్ కోసం వెళ్తాం కదండి. కటింగ్లోకి వెళ్ళినప్పుడు చెస్ట్ కొలతలు, షోల్డర్ కొలతలు, నడుము కొలతలు ఉంటాయి కదా, వాటిని మనం భాగించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్నగా చెప్తాను చూడండి. ఇప్పుడు 36 అంగుళాలు అనుకుందాం. చెస్ట్ 36 అంగుళాలు అనుకుందాం. 36 అంగుళాల్లో మనం 4వ వంతు పెట్టాలి. కొన్ని చోట్ల 36 అంగుళాలు 4వ వంతు పెట్టాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని
4 భాగాలు చేయాలి. అంటే 4వ వంతు 9 అంగుళాలు వస్తుంది అనమాట. 36 అంగుళాల్లో 4వ వంతు 9 అంగుళాలు వస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల 30 చెస్ట్లోంచి 6వ భాగం పెట్టాల్సి వస్తుంది. 6వ భాగం అంటే ఏంటండి, 36ని 6 పెట్టి భాగించండి. 36ని 6 పెట్టి భాగిస్తే ఎంత వస్తుంది? 6 6 36 వస్తుంది. అంటే చెస్ట్లో 6వ భాగం పెట్టాలి అన్న చోట ఎక్కడైతే మనం పెట్టాలని చెప్తామో అప్పుడు మనం 6వ భాగం 6 అంగుళాలు వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి రేపు కటింగ్ వచ్చినప్పుడు ఆ కటింగ్లో వస్తాయండి. భాగించటాలన్నీ కూడా మనకు రేపటి రోజున కటింగ్లో వస్తాయి కొలతలు. భాగాలు 36లో 4వ భాగం, చెస్ట్లో 4వ భాగం, లేదా నడువులో 4వ భాగం, అదేవిధంగా చెస్ట్లో 6వ భాగం, చెస్ట్లో 12వ భాగం, ఈ విధంగా భాగాలు చేయించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ఎన్నో భాగం అన్నామంటే ఆ 36ని ఎన్నో భాగం అన్నామంటే అన్ని పెట్టి భాగించడం అండి. సుమారుగా 36ని 12వ భాగం చేయమన్నాం అనుకోండి, 12వ భాగం ఎంత వస్తుందండి? 36లో 12వ భాగం అంటే 3 12 36, అంటే 12వ భాగం 3 అంగుళాలు వస్తుంది. 3 అంగుళాలు వస్తుంది అనమాట 12వ భాగం అన్నప్పుడు. అదే 4వ భాగం అన్నప్పుడు 9 అంగుళాలు వస్తుంది. అదే 8వ భాగం అన్నాం అనుకోండి, 8వ భాగం అంటే ఎంత వస్తుందండి? 36లోంచి 8వ భాగం అంటాం మనం సుమారుగా. 8వ భాగం అంటే ఎంత వస్తుంది? 4 భాగాలు చేయండి, 9 అంగుళాలు వచ్చింది కదా. 4వ భాగం 9 అంగుళాలు అయినప్పుడు 8వ భాగం అంటే 4.5 అంగుళాలు వస్తుంది. 4.5 ఎంత వస్తుందండి? మీరు ఒకసారి లెక్కేయండి. 36లో 8వ భాగం అంటే 4 8 32, 4 అర్ధలు 8 అర్ధలు 4, 32 4 36 సరిపోయింది కదా. 36లో 8వ భాగం అన్నప్పుడు అది 4.5 అంగుళాలు వస్తుంది. ఈ విధంగా మీరు పేపర్ మీద పెట్టుకుని ఒకవేళ అవసరమైతే మీకు 30 అంగుళాల కాడ నుంచి 40 అంగుళాల వరకు అన్ని భాగాలు చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎలాగంటే సగం ఎంత, 4వ భాగం ఎంత, 6వ భాగం ఎంత, 12వ భాగం ఎంత, 8వ భాగం ఎంత, ఇంతవరకు చూడండి. మీరు ఆ విధంగా చూసుకుని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాము. ఓకే.